హాయ్ అండి, చూడండి మా ఈ ప్యాషన్ ఫ్రూటు చాలా వచ్చినాయి అండి. చాలా మొగ్గలు వచ్చినాయి. ఇట్లాగా చాలా మొగ్గలు వచ్చినాయి. చూడండి ఎట్లా ఎండిపోయినాయో. నేను నీళ్ళు పోయటం లేట్ అయిపోయింది. 5-6 రోజులు నీళ్లు పోయలేదు కుదరక, అందువల్ల మొగ్గలన్నీ అట్లా అయిపోయి ఇట్లా ఒరిటిపోయినాయి మొగ్గలు అన్నీ. చాలా బాధ వేసింది నాకు. చూడండి ఎట్లా ఒరిటిపోయినాయో. 10 కాయల దాకా అట్లా ఒరిటిపోయి రాలిపోయినాయి. మిగిలిన కాయలు ఇగో చూడండి, మిగిలిన కాయలు చూడండి. 3 రోజులు ఖచ్చితంగా నీళ్ళు పోస్తే బాగుంటుంది పాదులకి. 3 రోజులు దాటితే కొంచెం చెట్టు వడబడ్డట్టు అనిపిస్తుంది, నాకు అర్థమైంది. నేను 5 రోజులు 6 రోజులు రాలేదు. మాది 3 అంతస్తులు, పైకి ఎక్కలేక తీరక టైం లేక పాలుమాల ఎక్కలేదు. చూడండి ఫ్రూట్స్ అన్నీ పాడైపోయినాయి. ఇదిగోండి నిలబడ్డ ఫ్రూట్స్ 4 ఉన్నాయి. ఇదిగోండి ఇంకోటి ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది క్యాన్సర్ ఫ్రూట్ అంటారు. ఇది నీరసంగా ఉన్నవాళ్ళు, ఇడి వాళ్ళైనా బాగా మనకి పని చేసి అలసిపోయి నీరసంగా ఉంటుంది కదా, హుషారు తక్కువ ఉంటారు వాళ్ళు. అచ్చంగా ఇది జ్యూస్ తాగితే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు అట్లా మామూలు ఒక అరటిపండు, చక్కెరకేళో, కొంచెం ఒక మామిడి పండు లేకపోతే ఒక ఆరెంజ్ పండు ఏదో ఒకటి కలుపుకొని జ్యూస్ వేసుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లకు కూడా కీమో పెడితే ఎంత నీరసం తగ్గుద్దో, ఇది ఒక గ్లాసు జ్యూసు చేసిస్తే అంత ఓపిక వచ్చిద్ది అన్నమాట. ఇది ఈ ఫ్రూటు లోపల చుట్టూరు కండ ఉంటుంది, లోపల గుజ్జు ఉంటుంది. మన దోసకాయలాగా ఇత్తనాలుగా గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు వరకే తీయాల. 2 స్పూన్లు వచ్చిద్ది ఆ గుజ్జు, ఎక్కువ రాదు. ఆ గుజ్జు వేసి ఇంకొంచెం ఏదో ఒక పండు కలిపి జ్యూస్ తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్క చెట్టు వేసుకోండి అండి. ఒక్క చెట్టు వేసుకుంటే తర్వాత విత్తనాలు పడే మళ్ళీ మీకు చెట్లు అవుతాయి. ఒక్క చెట్టు ఒక్క కాయ విత్తనాలకి చేసుకుంటే, ఆ విత్తనాలు వేసుకుంటే మళ్ళీ చెట్లు వస్తాయి. ఎక్కువ రేటు పెట్టి ఒక్కసారి కొనుక్కుంటే చాలు, తర్వాత ఆ విత్తనాలు వేసుకొని మళ్ళీ చెట్లు వేసుకోవచ్చు. చూడండి ప్యాషన్ ఫ్రూటు ఎంత అందంగా ఉంటుందో. లోపల చుట్టూరు కండే ఉంటుంది, మన దోసకాయలాగా. లోపల పలుపు ఉంటుంది కొంచెం పలుపు తీసుకొని 2-3 కాయలు, ఇంకొక అరటిపండు, చక్కెరకేళో ఏదో ఒక ఫ్రూట్స్ కలుపుకొని జ్యూస్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చెట్టు వేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇగోండి ఈ కొమ్మ కూడా కాపు వచ్చింది. కాపు అంతా మళ్ళీ అదే నీళ్ళు పోయక పోయినాయి అని చెప్పాను కదా. ఇదిగోండి మీరు కూడా ఒక చెట్టు వేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ప్యాషన్ ఫ్రూట్ బాగా వస్తుంది కాయలు. మన దోసకాయలాగా ఎక్కువ కాయలే వస్తాయి. చూడండి ఎక్కువ ఫ్రూటే వస్తాయి. లోపల పలుపుతోటి, కండతోటి ఏమేసుకోరు, లోపల పలుపుతోటి జ్యూస్ వేసుకుంటారు. చూడండి అది ద్రాక్ష కొమ్మలు, ద్రాక్ష చెట్టు వేసాను, అది ఇంకా కాపుకు రాలేదు, ఇప్పుడే అల్లుకుంటా ఉంది. మీరు కూడా ఒక చెట్టు వేసుకుంటే మనకు గాక చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా ఫ్రూట్స్ వస్తాయి. కొంచెం ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మనము. చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్క ఫ్రూట్స్ వేసుకొని జ్యూస్ వేసుకుంటే
ఒక మనిషికి సరిపోద్ది. ఇంకొక ఫ్రూట్స్ ఏదన్నా ఇంకొక చక్కెరకేళి కానీ అరటిపండు కానీ కలుపుకొని ఒక మనిషికి ఒక ఫ్రూటు సరిపోద్ది. మీరు కూడా వేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను. చెట్లు వేసుకొని పెంచండి. పక్కన వాళ్ళకి, మనకి ఇంట్లో వాళ్ళకి, పక్కన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.